పరిశుద్ధుడైన జీవం కలిగిన గొప్ప తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో మీ సన్నిధిలోనికి రావడానికి మీరు మాకు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తున్నాం. మీ దివ్యమైన సన్నిధిని మేము అనుభవించడానికి మాకు సహాయం దయచేయండి. మీ వాక్యాన్ని సజీవమైందిగా మాకు అనుగ్రహించండి. ప్రభువా, మాలో చాలా మంది మీ ప్రార్థనకు ముందుకు రాలేకపోతున్నాం. ఆ విషయాన్ని సరిచేయవలసిందిగా వేడుకుంటున్నాం. ఎంతో స్తబ్దత, ఎంతో పట్టి పట్టనట్టు ఉండేటువంటి పరిస్థితి ఇంకా ప్రివేల్ అవుతుంది అని దుఃఖంతో మీ కాళ్ళ దగ్గర ఒప్పుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని సరిచేయండి. మీ దాసులైన వారిని పంపి మీరు మాతో మాట్లాడుతున్నారు. మేము దాన్ని రెస్పెక్ట్ చేసి దానికి మేము రియాక్ట్ అవ్వడానికి మీ కృప దయచేయమని వేడుకుంటున్నాం. దయగల తండ్రి, సమయంలో మీ వాక్య ధ్యానంలోకి వెళ్తున్నాం. మీ సన్నిధి మాకు దయచేయండి. మీ ఆత్మ ద్వారా మేము నేర్చుకోవాల్సిన విషయాలు మాకు నేర్పించి మహిమ తెచ్చుకోండి. మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. అటెంటివ్గా ఉండడానికి, చెవులు రిక్కించుకొని వినడానికి, నోట్సులు రాసుకోవడానికి మీరే మాకు సహాయం చేస్తారని మమ్మల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కొరింథీ పత్రిక మనం మొదలు పెట్టక ముందు ఇది ఎలా, ఎప్పుడు జరిగింది, దాని సందర్భం ఏమిటి అనేది కొంత ఆలోచించడం కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అపోస్తలుడైన పౌలు గారు ఈ పత్రికని ఆయన రాయడం అనేది జరిగింది. బహుశా 52 నుంచి 56 మధ్యలో. కొంతమంది 53 అన్నారు, కొంతమంది 55 AD అని చెప్పారు. ఆ ప్రాంతంలో రాయడం జరిగింది. ఎఫెసు నగరంలో ఆయన పరిచర్య చేసేటప్పుడు అక్కడి నుంచి వ్రాయబడింది అని కూడా మనం ఇదే పత్రికలో 16వ అధ్యాయాన్ని కానీ చూస్తే మనకి అర్థం అవుతుంది. ఈ పత్రిక ఆయన తన 3వ మిషనరీ జర్నీలో ఆయన రాయడం అనేది జరిగింది. 3rd మిషనరీ జర్నీలో పౌలు గారు ఈ ఉత్తరాన్ని ఎఫెసు పట్టణం నుంచి రాయడం అనేది జరిగింది అని దేవుని యొక్క వాక్యాన్ని చదివినప్పుడు కానీ, లేకపోతే కొంత హిస్టరీలోకి వెళ్తే కానీ మనకు ఆ సంగతులు బాగా తెలుస్తాయి. ఆ తర్వాత పౌలు గారు ఎఫెసీ నగరానికి 50 సంవత్సరాల ప్రాయంలో ఉన్నప్పుడు వెళ్ళారు అని స్కాలర్స్ మనకి చెబుతున్నారు. అపోస్తలుల కార్యాల గ్రంథంలో 18వ అధ్యాయం గాని మనం చూస్తే మనకి పౌలు గారి యొక్క ఆ 2వ మిషనరీ జర్నీ డీటెయిల్స్ కనబడతాయి. 18వ అధ్యాయంలో గాని మనం చూస్తే ఆ విషయాలు మనకి తెలుస్తాయి. మనం వాటికి వెళ్తాం కొద్ది నిమిషాల్లో. పౌలు గారు అక్కడికి వచ్చిన తర్వాత ఆయన ఒక సినగోగులో, యూదులందరూ ప్రార్థన చేసుకునే మందిరంలో ఆయన బోధ చేశారని 18వ అధ్యాయం అపోస్తలుల కార్యాలు చెబుతుంది. ఆయన అకుల, ప్రిస్కిల్లా అనేటువంటి ఇద్దరు టెంట్ మేకర్స్ తో కలిసి, తను కూడా టెంట్ మేకర్ కనుక ఒక ట్రేడ్ చేసుకుని తాను పోషించుకునే విషయంలో ఆయన ఆ పని చేశారు అని మనం చదువుతున్నాం. టెంట్ మేకింగ్ అంటే ఇవి మామూలుగా గట్టి బట్టతో చేసేది కాదు, ఇది తోళ్లతో చేసేది, లెదర్తో చేసే టెంట్స్ వాళ్ళు చేసేవాళ్ళు. ఇట్ హ్యాస్ గాట్ ఏ మంచి గిరాకీ ఉంది దానికి, చాలా రిచ్ ట్రేడు. అందుచేత ఆయన తన వృత్తి కనుక అది చేస్తూనే ఆయన కొంత డబ్బులు సంపాదించుకుని దాని ద్వారా సువార్తను చేశారు అన్న సంగతి మనకి అర్థమవుతుంది. ఆ తర్వాత శీల, తిమోతి అనేవాళ్ళు కొరింథీ పట్టణానికి రావడం జరిగింది. అక్కడ చాలా అపోజిషన్, ఎదిరింపులు జరిగాయి. మనం అక్కడ అయితే 18వ అధ్యాయంలోని అపోస్తలుల కార్యాల
18వ అధ్యాయంలో 5-8 వచనాలు గాని చూస్తే క్రిస్పు అనేటువంటి ఒక ఆయన ఆహ్, సినగోగు యొక్క అధిపతి మారు మనసు పొందాడు అని మనం వింటున్నాం. ఆయన మారు మనసు పొందినప్పుడు ఆయన్ని తీసేసి మరొకరిని పెట్టారు. మోస్ట్ ప్రాబబ్లీ ఆయన పేరు సోస్తెనేస్. ఈ కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయంలో మొట్టమొదటి వచనాల్లోనే సోస్తెనేస్ గారి పేరు కనబడుతుంది. ఆయన మొట్టమొదట పౌలు గారికి వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా ఆ తరువాత పౌలు గారి యొక్క సువార్తను విని ఆ సినగోగులో అధికారిగా ఉన్నప్పటికీ మారుమనసు పొంది ఆయన ప్రభువును అలానే పౌలును కూడా ఆయన వెంబడించడం జరిగింది అనే సంగతి మనం చూస్తాం. పౌలు గారు 3 సార్లు కొరింథీ పట్టణాన్ని విజిట్ చేశారు అనే సంగతి స్కాలర్స్ చెబుతున్నారు. బైబిల్‌లో అక్కడక్కడ మనకి తెలుస్తుంది. ఈ విజిట్‌లో, ఈ మొట్టమొదటి విజిట్‌లో ఆయన సంవత్సరం మీద 6 నెలలు ఉన్నారు అని అపోస్తలుల కార్యాలు 18వ అధ్యాయంలో 11వ వచనం గాని చూస్తే మనకి ఆ విషయాలు అర్థమవుతాయి. ఇప్పుడు పౌలు గారు ఆయన ఎఫెసుకు వెళ్ళిన తరువాత పరిస్థితులు బాగులేదు అన్న సంగతులు వినబడ్డాయి పౌలు గారికి. ఎక్కడ? కొరింథులో పరిస్థితులు బాగులేదు. మనుషులు చాలా వరల్డ్లీగా అయిపోయారు. లోకంలో కలిసిపోతున్నారు. లోకం యొక్క కల్చర్‌లో కలిసిపోతున్నారు అన్న సంగతి ఆయనకి తెలిసింది. ఇన్‌ఫాక్ట్ వాళ్ళు ఒక ఉత్తరం రాశారు. ఈ పత్రికలోనే 5వ అధ్యాయంలో 9వ వచనంలో గాని చూస్తే వాళ్ళు ఒక పత్రిక వ్రాశారు అన్న సంగతి మనకి అర్థమవుతుంది. అప్పుడు పౌలు గారు ఏం చేశారంటే వాళ్ళకి మళ్ళీ ఒక ఉత్తరం రాశాడు. ఆ ఉత్తరం అది పోయింది. ఇట్స్ ఎ లాస్ట్ ఎపిస్టిల్. అది చరిత్రలో ఎక్కడ దొరకలేదు మనకి. కాబట్టి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి మొదటి పత్రిక ఇన్‌ఫాక్ట్ పౌలు గారు యాక్చువల్‌గా రాసినటువంటి రెండవ పత్రిక. మొట్టమొదటి పత్రిక రాశాడు 1 కొరింథీ 5:9 ప్రకారంగా అది కాలగర్భంలో కలిసిపోయినట్టుంది. ఆ దేవుడు దేనిని ఎందుకు ప్రిజర్వ్ చేయలేదు. అయితే దానివల్ల పెద్ద ఫలితం వచ్చినట్టుగా కనబడదన్నమాట. ఆయన ఉత్తరం రాశాడు. పెద్ద ఫలితం వచ్చినట్టుగా కనబడలేదు. అదే కాకుండా పౌలు గారు క్లోయే ఇంటి వారి వల్ల అక్కడ కొన్ని అవకతవకలు ఉన్నాయి అనే సంగతి తెలిసింది. 1 కొరింథీ పత్రికలో మొదటి అధ్యాయంలో 11వ వచనం మనం చూడబోతాం దాన్ని. దాని ద్వారా మనకి తెలుస్తుంది. ఆ తర్వాత కొందరు ఆ చర్చి నుంచి అనగా కొరింథీ సంఘంలో నుండి కొందరు అక్కడికి వెళ్ళారు. పౌలు గారు నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. 2వ మిషనరీ యాత్రలో ఈ సంఘాన్ని స్థాపించడం అనేది జరిగింది. 2వ మిషనరీ యాత్రలో ఈ సంఘాన్ని స్థాపించారు. అప్పుడు సంవత్సరంన్నర ఉన్నాడు ఆయన. ఆ తర్వాత ఈ పత్రిక రాసిందేమో 3వ మిషనరీ జర్నీలో. ఆయన ఆల్రెడీ ఒక పత్రిక రాశాడు. ఇప్పుడున్నటువంటి వాటిని సరిచేస్తూ మరొక పత్రిక రాశాడు. దాన్ని మొదటి కొరింథీ పత్రిక అనే శీర్షికలో మనం చదువుతున్నాము. మనం దాన్ని డీటెయిల్డ్‌గా చూస్తాం. అయితే కొరింథీ సంఘం నుండి మరికొంతమంది మనుషులు ఆయన దగ్గరికి వెళ్ళారు. దేర్ వాస్ ఎ డెలిగేషన్. ఎందుకంటే పరిస్థితులు బాగులేదు. కొరింథీ సంఘం అంత ఆరోగ్యవంతమైన సంఘం కాదు. కొంచెం విచిత్రమైన సంఘం అది. దేవుడు వాళ్ళకి చాలా మేలు చేశాడని దేవుని వాక్యం చెబుతుంది. వాళ్ళు కొన్ని విషయాల్లో బానే ఎదిగారు. కానీ కొన్ని విషయాల్లో లోకంలో కలిసిపోయారు అనే సంగతి మనకు అర్థమవుతుంది. అందుకనే 1 కొరింథీ 7వ అధ్యాయంలో మొదటి వచనంలో మీరు వ్రాసినటువంటి విషయాల గురించి నేను చెప్తున్నాను అని ఆయన గారు చర్చిలో ఉన్నటువంటి ప్రాక్టీసెస్, డాక్ట్రిన్ గురించి ఆయన రాశాడు. మన సంఘంలో ఆచరించవలసిన కొన్ని క్రియాత్మకమైన పద్ధతులు ఎలా ఉండాలి, అంతేకాకుండా సంఘం యొక్క డాక్ట్రిన్ సిద్ధాంతం ఎలా ఉండాలి అని ఈ పత్రికని రెస్పాన్స్‌గా ఆయన రాయడం జరిగింది.
పౌలు గారు ఈ పత్రిక రాసిన తర్వాత హీ వాజ్ ఎ వరీడ్ మ్యాన్. కొంచెం జాగ్రత్తగా సంఘ నాయకులైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా వినండి. చాలా విషయాలు నాయకత్వానికి సంబంధించిన విషయాలు వస్తాయి. ఈ పత్రికలో ముఖ్యంగా 2వ కొరింథీ పత్రికలో చాలా విషయాలు కనబడతాయి. మొట్టమొదటి 11 అధ్యాయాల్లో ఈ సంఘంలో ఉన్నటువంటి కార్నాలిటీ గురించి పౌలు గారు వ్రాస్తారు. లోకంలో కలిసిపోయి, కరప్ట్ అయిపోయి, కాంప్రమైజ్ అయిపోయినటువంటి దురదృష్టమైన స్థితి గురించి ఆయన రాశారు. చివరి 5 అధ్యాయాల్లో ఆత్మీయమైనటువంటి అభివృద్ధిని గురించి ఆయన వ్రాయడం జరిగింది. మొట్టమొదటి 11 అధ్యాయాల్లో కార్నాలిటీ గురించి, వరల్డ్లీనెస్ గురించి, లోకంలో కలిసిపోవడాన్ని గురించి, సంఘంలో ఉండే అపవిత్రతల గురించి ఆయన అనేకమైన విషయాలు రాశారు. అవి మనం వెళ్ళేటప్పుడు నెమ్మదిగా చూస్తాం. చివరి 5 అధ్యాయాల్లో వాళ్ళు ఆత్మీయంగా ఎలా నిలదొక్కుకోవాలి, ఎలాగ జీవించాలి అన్న విషయాల్ని ఆయన డిస్కస్ చేయడం అనేది జరిగింది. మనం దేవుని వాక్యంలో అపోస్తలుల కార్యాల గ్రంథంలో 20వ అధ్యాయంలో 2వ వచనం చూస్తే థర్డ్ విజిట్ అప్పుడు జరిగింది అనే సంగతి మనకు అర్థం అవుతుంది. అయితే ఈ లోపల ఆయన ఒక చిన్న విజిట్ చేశాడు. ఒక వింటర్ టైంలో 57, 58 ఏడి ఆ ప్రాంతంలో ఓ చిన్న విజిట్ చేశారు. ఒక రష్డ్ విజిట్ అది చేసి మళ్ళీ వెంటనే ఆయన వేరే చోటికి వెళ్ళిపోవటం జరిగింది. అయితే ఆ కొద్ది రోజులు అక్కడ గడిపినటువంటి సందర్భంలో ఆయన అక్కడి నుంచి రోమా పత్రిక వ్రాశారు అనే సంగతి మనకి అర్థమవుతుంది. రోమా పత్రిక నాయకులుగా ఉండేటువంటి వాళ్ళం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, పౌలు గారి యొక్క హృదయ వేదన ఎలా ఉంది, పరిస్థితులకు ఆయన ఎలా స్పందించాడు, ఆ స్పందనలో ఆయన ఎలా మాట్లాడాడు, ఆయన ఏ విషయాల్ని సంఘానికి చేరవేశాడు, ఆయన ఎంత కంటెంపరరీగా సంఘాన్ని దర్శించాడు, సందర్భాన్ని బట్టి, వాళ్ళ అవసరాన్ని బట్టి ఎంత జాగ్రత్తగా ఆ అవసరాల్ని ఆయన అడ్రస్ చేశారు అన్నది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కాబట్టి నాయకులుగా ఉండేవాళ్ళు మీరు మరింత కీన్గా ఈ వాక్యం నేను చెప్తున్నప్పుడు మీరు ఆలకించాలని, అనేకమైన విషయాలు మీరు నోట్ చేసుకోవాలని నేను మిమ్మల్ని ఎంతో కోరుతాను. మీ అందరి దగ్గర నోట్స్లు ఉంటే చాలా మంచిది. మీరు రాసుకోవాలని నేను ప్రోత్సహిస్తాను. నేను నిదానంగా చెబుతాను. అందుచేత మీరు చక్కగా రాసుకోండి. మీకు ఏదైనా అనుమానం ఉంటే నాకు ఫోన్ చేయండి, క్లారిఫై చేస్తాను నేను. అనేకమైన విషయాలు మనం అందరం కలిసి నేర్చుకుందాం. అందరం కలిసి నేర్చుకుందాం. మరొక విషయం కూడా నేను చెప్పవలసిన అవసరం ఉంది. ఈ కొరింథు నగరం, ఇప్పుడు కొరింథులో ఏం లేదు, ఒక పెద్ద ఊర్లాగా ఉందంటే కానీ ఇక్కడ పెద్ద ఏమి లేదు ఇవాళ. అయితే పాత కొరింథీ పట్టణం శిథిలాల్లో ఉంది ఇప్పుడు. అయితే ఆ కొరింథీ పట్టణం అపవిత్రతకు మూలస్థానం. కొంతమంది ఏమన్నారంటే ఇట్ వాజ్ ది దాన్ని ఏమంటారు, సినిమాలు తీస్తారు చూడండి, ఇట్ వాజ్ ద హాలీవుడ్ ఆఫ్ దోస్ డేస్ అని అన్నారు. అక్కడ ఈ కొరింథీ పట్టణంలో చాలా ఎత్తుగా ఒక ఎత్తైన ప్రదేశం ఉంది. చాలా ఎత్తైనటువంటి ప్రదేశం ఉంది. ఆ ఎత్తైన ప్రదేశంలో అక్కడ దాన్ని అక్రోపోలిస్ అని అంటారు. అక్రోపోలిస్ అంటే ఎత్తైన ప్రదేశం, చాలా ఎత్తుండే ప్రదేశం. అది అక్కడ నుంచి ఈ శత్రు సైన్యాలు ఏమన్నా వస్తాయేమోని అది చూడడానికి బాగా అనువుగా ఉంటుంది. 45 మైల్స్ దూరంలో ఉన్నటువంటి ఏథెన్స్ నగరం కూడా అక్కడ నుంచి కనబడుతుంది. దే కెన్ వాచ్ అక్కడ
సముద్రాన్ని అంతటిని చూడొచ్చు అని వాళ్ళు చెప్పారు. ఈ గ్రీకు దేశంలో 2 భాగాలు. నార్త్ పార్ట్ ఒకటి, సౌత్ పార్ట్ ఒకటి. ఈ నార్త్ నుంచి సౌత్‌కి రావాలంటే ఒక 4 మైళ్ళ వెడల్పు ఉన్నటువంటి ఒక భూభాగంలో నుంచి రావాలి. పైన బాగా ఇట్లా వెడల్పుగా ఉంటుంది. మళ్ళీ సన్నగా అయిపోతుంది. కింద భాగం మళ్ళీ వెడల్పుగా అవుతుంది. ఈ సన్నగా ఉండే భాగాన్ని ఇస్త్మస్ అని అంటారు. మీరు ఏ కామెంటరీలోకి వెళ్ళినా మీరు ఒక మ్యాప్ గాని చూస్తే అది తప్పకుండా చూపిస్తారు. ఇస్త్మస్ అని అంటారు. అంటే ఆ 4 మైళ్ళ వెడల్పున్నటువంటి భూభాగం. ఎందుకు దీని గురించి మాట్లాడుతున్నామంటే దాని ఇంపార్టెన్స్ ఏంటంటే, ఈ ఓడలన్నీ కూడా ఇటు పక్కన సముద్రం ఉంది, ఇటు పక్కన సముద్రం ఉంది. ఈ 4 మైళ్ళ దూరాన్ని గాని క్రాస్ చేయగలిగితే 250 మైళ్ళ చుట్టూని తప్పించుకోవడానికి వీలవుతుంది. అందుకని వాళ్ళు ఏం చేసేవారంటే, పెద్ద పెద్ద షిప్స్ అప్పుడు లేవు గనక, ఓ మోస్తరు షిప్స్ ఉండేవి. వాటినేం చేసేవాళ్ళంటే కొరింథీ నగరాన్ని తీసుకొచ్చేవాళ్ళు. తీసుకొచ్చి అక్కడ రోలర్స్ మీద ఎక్కించి ఈ 4 మైళ్ళు తోసుకొని పోయేవాళ్ళు. ఆ తోసుకొని పోతే అవతల ఇంకో సముద్రం ఉందిగా. ఈ చుట్టూ తిరగకుండా ఈ అడ్డుతోవన 4 మైళ్ళు దాటితే 250 మైళ్ళు దాటకుండా వెళ్ళేవాడు. అందుకని ఆ ఇస్త్మస్ దాటడానికి ఎప్పుడు రద్దీగా ఉండేదన్నమాట. సీజర్స్ టైంలో దాన్ని తవ్వించడానికి ట్రై చేశారు గానీ, అది కొద్దిగా మొదలుపెట్టి ఆపేశారు. ఇప్పుడు మీరు గాని వరల్డ్ మ్యాప్‌లో చూస్తే, అట్లాస్‌లో చూస్తే, లేకపోతే గూగుల్ మ్యాప్స్‌లో గాని చూస్తే, ఒక స్ట్రెయిట్ లైన్ కనబడుతుంది మీకు. ఆ కాలవ చాలా స్ట్రెయిట్‌గా ఉంటుందన్నమాట. జస్ట్ లైక్ ఎ స్ట్రెయిట్ లైన్. ఇది 19థ్ సెంచరీలో పూర్తి చేశారు. ఫస్ట్ సెంచరీలో ఆరంభించారు. 19థ్ సెంచరీలో ఏవేమో ఆటంకాలొచ్చాయి. ఆగిపోయిందది. ఇంజినీరింగ్ జ్ఞానం బాగా పెరిగిన తర్వాత ఇప్పుడు చక్కని ఒక త్రోవ ఏర్పాటు చేశారు. ఇప్పుడు షిప్స్ చుట్టూ తిరిగి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ సముద్ర భాగంలోనే వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. ఈ సముద్ర వ్యాపారం వల్ల, ఈ షిప్స్ వల్ల ఈ ఊరు చాలా ఫేమస్ అయిపోయింది ఆ రోజుల్లో. అక్కడికి వెళ్ళి అవతలకి షిప్‌ని లాక్కొని పోవడమే. మరి ఎలా చేశారో మనకి తెలీదు. రోలర్స్ మీద తీసుకొని వెళ్ళేవారని చెప్తున్నారు. అందుచేత ఏమైందంటే ఈ కొరింథీ పట్టణంలో ఈ మెర్చండైజ్ అంటే వ్యాపారం చేసుకొని అమ్ముకునే సరుకులు చాలా ఎక్కువగా ఉండేవి. గొప్ప సంతుండేదక్కడ. దాన్ని అగోరా అని అంటారు. డోంట్ వరీ అబౌట్ ఆల్ దోస్ నేమ్స్. ఇవన్నీ మీకు కనపడతాయి. ఆ అట్లాస్‌లో గాని, మీ కామెంటరీస్‌లో గాని చూస్తే అవన్నీ మీకు కనపడతాయి. ఇంటర్నెట్‌లోకెళ్ళినా మీరు చూడగలుగుతారు. ఈ పేర్లతో కనపడతాయి. ఈ అక్రోపోలిస్ అంటే ఈ పైన ఎత్తుగా ఉన్నటువంటి ప్రదేశంలో అఫ్రోడైటీ లేకపోతే వీనస్ అనే ఒక దేవత ప్రేమకు చిహ్నంగా అంటే లస్ట్‌కి చిహ్నంగా, కామానికి చిహ్నంగా ఉన్నటువంటి ఒక దేవతని వాళ్ళు పూజ చేసేవాళ్ళు. అసలు ఈ ఊరు మొత్తం కూడా ఫార్నికేషన్‌తో నిండిపోయింది. ఎవరినైనా ఎవరినైనా బాగా తిట్టాలంటే, ఒరేయ్ కొరింథియన్ అని పిలిస్తే చాలన్నమాట. ఇక వాడు పరమ నీచుడు అని అర్థం. సో, టు కొరింథియనైజ్ అనే పదం వచ్చిందనంటే, చాలా అపవిత్రమైన జీవితంలోకి వెళ్ళడము అనే సంగతి తెలుస్తుంది. డిబాచరీ ఎక్కువ. తాగుడు విపరీతం ఇక. ఆడ, మగ అందరూ తాగేవాళ్ళు. వ్యభిచారం చాలా ఎక్కువ. ఇన్సిడెంటల్లీ పైన దేవదాసీలు ఉండేవాళ్ళు కొండ మీద. అఫ్రోడైటీ అంటే ఆమె ఈ ఈ వీనస్ ప్రేమ యొక్క కామాతురత యొక్క దేవత. చాలా అసహ్యంగా ఉంటుంది ఆ దేవత కూడా చూడడానికి. ఒళ్ళంతా అనేకమైన బ్రెస్ పెట్టి ఉన్నటువంటి విగ్రహాలు అక్కడే ఉన్నాయి. ఇప్పుడు అక్కడి నుంచి ఒక 1000 మంది దేవదాసీలు ఉండేవాళ్ళు. వీళ్ళు రిలిజియస్ ప్రాస్టిట్యూట్స్. మతం పేరుతో వ్యభిచారం చేస్తారు. వాళ్ళు సాయంత్రం అయ్యేటప్పటికి, నైట్ ఫాల్ అయ్యేటప్పటికి వాళ్ళందరూ ఆ కొండ మీద నుంచి దిగొచ్చేవాళ్ళు. 200 అడుగులు 2000 అడుగులు ఎత్తది. నెమ్మదిగా దిగొచ్చేవాళ్ళు. దిగొచ్చి ఇక ఊళ్ళో పురుషులతోటి కలిసి
ఆ రాత్రంతా వాళ్ళకి కావాల్సినవన్నీ సప్లై చేసి వాళ్ళు మళ్ళీ వెళ్ళిపోయేవాళ్ళు ఆ పేకి. అదొక రిలీజియస్ యాక్టివిటీ కింద తీసుకునేవాళ్ళు. ఎంత గుడ్డితనము, ఎంత నీచత్వము, ఎంత పనికిమాలినతనము, ఎంత తుచ్చమైన కామాభిలాషలకి లోనయ్యారు అనేది మనం చూస్తే మనకి అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ హాలీవుడ్ గాని, లాస్ వెగాస్ గాని ఎలాంటి స్థితిలో ఉన్నాయో ఆహ్, ఆ స్థితిలోనే అంతకంటే మించిన స్థితిలో ఆ పాపం ఎంతో ఎక్కువగా ఉండేది అని మనం చూస్తాం. మోరల్ డిప్రావిటీ అక్కడ ఉండేది. మోరల్ రెచెడ్‌నెస్ చాలా ఉండేది. వికెడ్ సిటీ, దుష్టమైనటువంటి ఊరు అది అని మనకి అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే ఇప్పుడు జాగ్రత్తగా వినండి. కొరింథియన్ చర్చ్ స్టార్ట్ అయిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారి రెండవ మిషనరీ యాత్రలో అబౌట్ 55 ఏడీ జరిగిన తర్వాత ఇప్పుడు అనేక మంది ఈ అపవిత్రమైన కల్చర్‌లో నుంచి యేసు ప్రభువును రక్షకుడుగా స్వీకరించారు. ఆయన నమ్మారు. పౌలు గారు ఎంతో శ్రమ పడ్డాడు. ఆయన తరిమారు, కొట్టారు, తిట్టారు. అయితే ఆయన ఎంతో కష్టపడి సువార్త సేవ చేసినప్పుడు దానికి ఫలితంగా దేవుడు ఆయనకు అనేక మందిని విశ్వాసులుగా ఇవ్వడం అనేది జరిగింది. బానే ఉంది. అంతవరకు బానే ఉంది. అయితే ఇప్పుడు చర్చి ఆ ఈవిల్ సాంప్రదాయాల మధ్యలో, పద్ధతుల మధ్యలో, ఆచారాల మధ్యలో, మర్యాదల మధ్యలో తన తన యొక్క ఉనికిని కలిగి ఉండేది. సో నేచురల్‌గా ఏమైందంటే బలహీనులైనటువంటి అనేక మంది ఈ పాపాలు చేయడం మొదలుపెట్టారు. అక్కడ గ్రీకు సాంప్రదాయం చాలా ఎక్కువగా ఉండేది కాబట్టి చాలా ఆర్గ్యుమెంట్స్‌లోకి వెళ్ళేవాళ్ళు. వాళ్ళకి ఒక పాస్ టైమ్ అట అది. ఆర్గ్యూ చేయడం. మంచి గాని, చెడు గాని కీప్ ఆన్ ఆర్గ్యూయింగ్, కీప్ ఆన్ ఆర్గ్యూ ఫిలాసఫర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళకి ఆర్గ్యూ చేయడం చాలా ఇష్టం. గ్రీక్ కల్చర్ చాలా ఎక్కువ ఉండేది. విచ్చలవిడితనం చాలా ఎక్కువ ఉండేది. అపవిత్రతలు చాలా ఎక్కువ ఉండేవి. తర్వాత వాళ్ళు నాలెడ్జ్ సంపాదించడంలో చాలా ఇష్టం చూపించేవాళ్ళు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఫిలాసఫీసు, ఆ రోజుల్లో ఉండే గ్రంథాలు, అది మత గ్రంథాలు కావచ్చు, మామూలు గ్రంథాలు కావచ్చు, అవన్నీ చదువుకుని చాలా తెలివైనటువంటి మాటలు మాట్లాడుతున్నాము అన్నటువంటి ఒక తృప్తిని వాళ్ళు సంపాదించుకునేవాళ్ళు అని చరిత్ర చెబుతుంది. జ్ఞాన సముపార్జనలో ఉండేవాళ్ళు వాళ్ళు. ఒక పక్కన కార్నాలిటీ, డిప్రావిటీ, పాపము, తుచ్చమైన జీవితము, మరొక పక్కన వరల్డ్లీనెస్ ఉండేది. ఈ రెంటి మధ్యలో సంఘం చిక్కుకొని కొందరు దానిలోకి వెళ్ళారు. ఇప్పుడు జాగ్రత్తగా మీరు వినాలి. కొందరు ఆడవాళ్ళు మోడెస్టీ లేకుండా తిరగడం మొదలుపెట్టారు. అందుకని పౌలు గారు మోడెస్టీ గురించి మాట్లాడారు ఈ పత్రికలో. చాలా ఇష్యూస్ చూస్తాం మనం. చాలా ప్రాక్టికల్ ఇష్యూస్‌ని మనం చూడబోతున్నాం. ఎన్నో లోతైన అసలు నిజానికి కొరింథీ పత్రిక చదివితే ఈవేళ ప్రపంచంలో ఉండే చర్చి ఎలా ఉందో అది చూసినట్టే లెక్క. గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ టుడేస్ చర్చ్. అపవిత్రమైనటువంటి సాంప్రదాయాల మధ్యలో, అపవిత్రమైనటువంటి విగ్రహారాధన మధ్యలో, అపవిత్రమైనటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు, మర్యాదలు, అలవాట్ల మధ్యలో ఉండే సంఘంలోకి అక్కడ ఫ్యాక్షన్స్ వచ్చాయి. మేము కొంతమంది పౌలు వాళ్ళం అన్నారు, కొంతమంది అపోల్లో వాళ్ళం అన్నారు, కొంతమంది మేము పేతురు గారి శిష్యులు అన్నారు. అబ్బబ్బే లేదు, మేము కేవలం యేసు ప్రభువును వెంబడిస్తున్నాం అన్నారు. చూస్తాం అవన్నీ కూడా మనం యాజ్ వి గో అలాంగ్. ఫ్యాక్షనిజం ఉంది అక్కడ. కాంపిటీటివ్ స్పిరిట్ ఉంది అక్కడ. తర్వాత ప్రభు బలలో కూడా గందరగోళంగా ఆచరించేవాడు. మనకు తెలుసు కదా 11వ అధ్యాయంలో మనం ప్రతిసారి కూడా మీరందరూ కలిసి ప్రభు బలను జ్ఞాపకం చేసుకొని వస్తే నేను మిమ్మల్ని మెచ్చుకోను అని ఆయన పత్రిక రాస్తాడు. మనం చూస్తాం అవన్నీ కూడా. 7వ అధ్యాయంలో మ్యారేజ్‌లో ఉండే అవకతవకల గురించి ఆయన మాట్లాడతాడు.
స్త్రీలలో ఉన్నటువంటి 11వ అధ్యాయంలో స్త్రీలలో ఉన్నటువంటి ఇమ్మోడెస్టీ గురించి మాట్లాడతాడు. స్త్రీల స్థానం ఏమిటి? వాళ్ళు ఎలా ఉండాలి? ఈ విషయాలన్నీ కూడా ఆయన మాట్లాడతాడు. ఐడోలేటరీ గురించి, ఈ విగ్రహాలకి అర్పించినటువంటి అర్పణల గురించి, అవి మనం తినొచ్చా లేదా? ఈ విషయాలన్నిటి గురించి కూడా ఆయన మాట్లాడతాడు. యాక్చువల్‌గా ఈ పత్రిక రాసేటప్పుడు పౌలు గారు హి వాస్ ఎ గ్రేట్‌లీ వరీడ్ మ్యాన్. మనం గాని జాగ్రత్తగా చదివితే, ముఖ్యంగా మీలో నాయకులైన వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మీరు గాని దీన్ని చూస్తే, ఇఫ్ యూ కేర్‌ఫుల్లీ ఫాలో, యూ విల్ అండర్‌స్టాండ్ ద హార్ట్ బీట్ ఆఫ్ ది అపోస్టల్ పాల్. చాలా వరీడ్ మ్యాన్. అయితే ఆయన వరితో నిండిన హృదయంతోటి ఎలాంటి మాటలు రాశాడు, ఎలాంటి మాటలు పలికాడు, ఆ సంఘాన్ని ఎలా డీల్ చేశాడు, ఇది చూస్తే మీకు చాలా ఆశ్చర్యం అవుతుంది. మనందరికీ చాలా ఆశ్చర్యం అవుతుంది. హౌ కుడ్ హి డూ దట్? ఎలా చేయగలిగాడు? పరిశుద్ధాత్మ చేత ఆ వ్యక్తి నింపబడితే తప్పితే దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ అనే సంగతి మనకి అర్థమవుతుంది. అనేకమైన ప్రాక్టికల్ ఇష్యూస్ గురించి పౌలు గారు మాట్లాడతారు. ఆ విషయాలన్నీ కూడా మనం యాజ్ వి గో అలాంగ్ మనం చూస్తాం. ఇప్పుడు 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మొట్టమొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలును, సహోదరుడైన సోస్తెనేసును, కొరింథులోనున్న దేవుని సంఘమునకు, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారికి అందరికిని శుభము అని చెప్పి వ్రాయున్నది. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. ఈ పత్రికలో ఈ మొట్టమొదటి 3 వచనాల్లో కొన్ని లోతైనటువంటి విషయాల్ని చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారు ఆయన రాసినటువంటి పత్రికలో అనేక సార్లు అపోస్తలుడైన పౌలు, అపోస్తలుడుగా ఉండుటకు పిలువబడిన పౌలు అనే మాట వ్రాస్తాడు. నాయకులుగా ఉండేవాడు జాగ్రత్తగా వినండి. ఓ పెద్ద కాలింగ్ ఉంది ఆయనకి. పిలువబడ్డాను నేను. ఈ మాట కొంచెం గుర్తుపెట్టుకోండి. పిలువబడ్డాను నేను. ఉందిగా అక్కడ రాశాడుగా. అపోస్తలుడుగా ఉండడానికి పిలువబడిన పౌలు. God has commanded, God has demanded, God has called you, the leaders. మనం అపోస్తలం కాదు. అపోస్తల టైం గతించిపోయింది. అయితే సంఘం నాయకుల చేత నడిపించబడాలి. అయితే మనలో నాయకులుగా ఎవరైతే ఉన్నామో వాళ్ళు గ్రహించాల్సిన సంగతి ఏంటంటే, there is a calling given by God. How important is that call? దేవుడు ఒక పనిని సాధించడానికి, తన సంఘాన్ని పరిపక్వతలోకి నడిపించడానికి కొందరు మనుషుల్ని, నిన్ను నీ సహోదరులను దేవుడు సమకూర్చి ఈ సంఘాన్ని మీ చేతుల్లో పెట్టి దీన్ని పోషించండి, దీన్ని కాపాడండి, దీన్ని చక్కగా నేర్పండి, పాపాన్ని నుంచి పరిశుభ్రపరచండి, ప్రార్థించండి, మీ సమయం గడపండి, వాళ్ళని పరిశుద్ధతలోకి పరిపక్వతలోకి తీసుకుని వెళ్ళండి అని దేవుడు ఈ సంఘాన్ని పెద్దలైన నాయకులైన వారి చేతులకు ఆయన అప్పగించారు అనే సంగతి ఈ మాట చూస్తే మనకి అర్థం అవ్వాలి. ఇక్కడ ఇన్సిడెంటల్లీ ఇంకొక విషయం కూడా చెప్పాలి.
కొరింథీ పత్రికలో రాను రాను మనం చూసే విషయం ఏంటంటే, ముఖ్యంగా 2 కొరింథీ పత్రికలో మనం ఏం చూస్తామంటే, ఫాల్స్ టీచర్స్ రావడం మొదలుపెట్టారు. ఫాల్స్ అపోస్టల్స్ రావడం మొదలుపెట్టారు. ఎందుకు జరిగిందంటే, అపోస్తలులు 12 మంది కదా! ఆ 12 మందిలో ఒకడు తప్పిపోయాడు. ఇంకొక అతన్ని లాటరీ సిస్టమ్ మీద తీసుకున్నారు. ఈ 12 మందిలో పౌలు లేడు. అయితే పౌలుని యేసుక్రీస్తు వారు అపోస్తలుడిగా పిలిచాడని చెబుతున్నాడిక్కడ. ఇది ఊరికే ఆయన టైటిల్ గురించి లేతే నేనెవరినో తెలుసా అని చెప్పుకోవడానికి చెప్పట్లా. ఒక బాధ్యతతో చేస్తున్నాను. ఒక దర్శనంతో చేస్తున్నాను. ఒక పిలుపుతో చేస్తున్నాను. దేవుణ్ణి బట్టి చేస్తున్నాను. మీకోసమే నేను నియమించబడ్డాను. ఈ విషయాలన్నీ కూడా దానిలో సౌండ్ అవుతాయి. మనలో పరిచర్య చేసే వాళ్ళందరూ నాయకులుగా నియమించబడిన వాళ్ళందరికీ కూడా ఈ లోతైనటువంటి భావన, అవగాహన ఇది చాలా అవసరం. పౌలు గారు దేవుని చేత అపోస్తలుడుగా పిలువబడినవాడు. ఆ మాట చెప్పడంలో దేవుడు నన్ను పిలిచాడు. దేవుడు నన్ను ఇక్కడికి లాక్కొచ్చాడు. దేవుడు నన్ను ఇక్కడ ఉండమన్నాడు. నేను ఇక్కడ ఉంటాను. ఐఎమ్ బౌండ్ బై దట్ వర్క్ దట్ ద లార్డ్ హాస్ గివెన్ టు మీ. The work that the Lord has given to me has bound me to be here. ఇక్కడ ఉంచింది. I cannot just run away. ఏది పడితే పనులు చేయలేను నేను. I have to discard some of the things that I wanted to do. ఎందుకు? టైం ఇవ్వాలి సంఘానికి. 1 సంవత్సరం మీద 6 నెలలు ఉన్నాడు. ఎంత ఎక్కువ పని చేశాడు. ఆయన బుర్రలో ఎన్ని విషయాలున్నాయి. ఎన్ని విషయాలు మాట్లాడాడు. ఎంత భారం ఉంది ఆయన వెనకాల. ఆయన గుండెల్లో బరువెంతుంది. దేవుణ్ణి ఎంత ప్రార్థన చేసుంటాడు. ఎంత ఏడ్చుంటాడు. ఎంత గడగడలాడే చేతులతోటి ఒక్కొక్కడిని సరిచేయడానికి ఎంత ప్రయత్నం చేసుంటాడు. సంఘ సేవ అనేది ఈ కొరింథీ పత్రిక యొక్క బ్యాక్‌గ్రౌండ్ చూసి, ఆయన రాసినటువంటి పత్రికలు చదివి, ఆయన ఔట్‌పుట్‌ని గాని మనం మెజర్ చేయగలిగితే మనకి అర్థమవుతుంది. ఆయన ఇంకేమన్నాడు ఆయన? దేవుని చిత్తము యేసుక్రీస్తు యొక్క అపోస్తలుడు. దేవుని యొక్క చిత్తాన్ని బట్టి, ఇట్స్ నాట్ మై విల్. నేనేదో రాలేదు. ఇది దేవుని చిత్తంలో జరిగింది. సో యూ బెటర్ బి వాచ్‌ఫుల్. యూ బెటర్ బి కేర్‌ఫుల్. యూ బెటర్ పే అటెన్షన్ టు మీ. దట్స్ వాట్ హి ఈస్ ట్రైయింగ్ టు ఇంప్లాయ్. ఎందుకంటే అక్కడ అపోజిషన్ ఉంది. పార్టీలు ఉన్నాయి. ఒకవేళ కొందరు ఆయన మాటని పెద్ద తీసుకునేటువంటి పరిస్థితి లేదు. తర్వాత కొంతమంది జూడైజర్స్ వచ్చారు. ఎవరైనా యేసు ప్రభువులో విశ్వసించాలంటే ముందు వాళ్ళు యూదా మతంలోకి రావాలి, సున్నత్ తీసుకోవాలి, ధర్మశాస్త్రాన్ని పాటించాలి, ఆ తర్వాతే రక్షణ అని చెప్పేటువంటి ఒక చెడ్డ బోధ కూడా ఉంది. వీళ్ళని జూడైజర్స్ అని అంటారు. వీళ్ళ గురించినటువంటి ప్రస్తావన ఎక్కువ రెండవ పత్రికలో మనకి కనబడుతుంది. వాళ్ళ తాకిడి ఎక్కువైపోయినప్పుడు పౌలు గారు తన అపోస్తలత్వాన్ని రుజువు చేసుకోవడానికి, తను తాను డిఫెండ్ చేసుకోవడానికి, దేవుని యొక్క సేవ తనకి ఇవ్వబడింది అన్న సంగతిని నొక్కి వక్కాణించి అందరికీ అర్థమయ్యేలాగా చేయడానికి 2వ కొరింథీ పత్రిక రాశారు. చాలా విషయాలు మనం దాని గురించి మాట్లాడుకోవచ్చు. బట్ ఇప్పుడు దాని గురించి మనం ఏం మాట్లాడం. ఇక్కడ ఆయన ఏమంటున్నాడంటే, దేవుని చిత్తం వల్ల అయ్యాను నేను. These are not my words. These are God's directives. దేవుని యొక్క మాటలు. మన సంఘంలో మనం వర్క్ చేసేటప్పుడు మనం ఇదే విధానంలో మాట్లాడం కానీ, ఎందుకంటే మనం స్క్రిప్చర్స్ ఏమి రాయం ఇప్పుడు. స్క్రిప్చర్స్‌ని ప్రజల దగ్గరికి తీసుకొని వెళ్ళాలి. ప్రజల్ని స్క్రిప్చర్స్‌లోకి తీసుకొని రావాలి. గుర్తుపెట్టుకోండి. సంఘం కూడా వాక్యములోకి ప్రవేశించాలి. సంఘంలో వాక్యం వచ్చి సంఘంలో ప్రవేశించాలి. దాని అర్థం ఏమిటి? నా జీవితంలో దేవుని వాక్యం ప్రవేశించడం ద్వారా నా కాళ్ళు, నా చేతులు, నా కళ్ళు, నా పెదవులు, నా చెవులు, నా పాదములు ఇవన్నీ కూడా ఆ వాక్యానికి అనుగుణ్యంగానే కదలాలి. నా విలువలు,
నా అభిప్రాయాలు, నా కోరికలు, నా యొక్క యాటిట్యూడ్స్, దృక్పథాలు ఇవన్నీ కూడా వాక్యానుసారంగానే ఉండాలి అనే సంగతి మనకి అర్థమైపోవాలి. ఇక్కడ ఆయన చెప్తున్న మాటల్లో యేసుక్రీస్తు వారి యొక్క అపోస్తలుణ్ణి 9వ అధ్యాయంలో పౌలుకి కనబడ్డాడు ప్రభు. పునరుద్ధానుడైన ప్రభువును చూడడం అనేది ఇట్స్ ఎ రిక్వైర్మెంట్ ఫర్ అన్ అపోస్టల్. అందుచేత అపోస్తలుడుగా ఉండడానికి మిరకల్స్ చేయాలి, స్వస్థతలు చేయాలి, సూచక్రియలు చేయాలి. పునరుద్ధానుడైన యేసు ప్రభును శరీరధారిగా చూసి ఉండాలి. యేసుక్రీస్తు వారి చేత నియమించబడి ఉండాలి. ఇవన్నీ కూడా అపోస్టాలిక్ క్వాలిఫికేషన్స్ ఆర్ రిక్వైర్మెంట్స్. ఈ రిక్వైర్మెంట్స్ గురించే 2వ కొరింథీ పత్రిక 12వ అధ్యాయంలో పౌలు గారు మాట్లాడతారు. ఇప్పుడు దాని జోలికి మనం వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఒక మాట అంటాడు, ఏమనంటాడంటే, ఇవన్నీ చేయడం ద్వారా అపోస్తలుల యొక్క చిహ్నములు, గుర్తులు నేను కనపరిచితిని అని చెబుతాడు. ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పాడు అంటే, ఆయన అపోస్తలులు లెక్కేసుకోవట్లా కొంతమంది. అందుకని అన్నాడు, దేవుని చిత్తం వల్ల వచ్చాను, యేసుక్రీస్తు అపోస్తలు నేను చెప్పడంలో నేను ఆయన చూశాను, ఆయనే నన్ను పంపించారు. అపోస్తలుల కార్యాలు 26వ అధ్యాయంలో ఆయన అంటాడు, నిన్ను పంపిస్తాను, ఇవన్నీ చేయడానికి పంపిస్తాను అని ప్రభు చెప్పిన మాటలు మనలో చాలా మందికి గుర్తుంటాయి బహుశా. ఆయన దేవుడు పిలిచాడు, పని ఆయన అప్పగించాడు, నేను చేస్తున్న పని పరిశుద్ధాత్మ దేవుడు సప్లై చేశాడు, ఇది దేవుని చిత్తం వల్ల జరుగుతుంది. యేసుక్రీస్తు అపోస్తలుణ్ణి, మిగతా అపోస్తలులకి ఎంత అధికారం ఉందో నాకు కూడా దేవుడు అంతే అధికారం ఇచ్చాడు, ఇది నా వల్ల కలగలేదు, ఇది దేవుని చిత్తం, జాగ్రత్త సుమండి అని మొట్టమొదట్లోనే ఆయన చెప్తున్నాడు. మనం కూడా సంఘంలో పనిచేసేటప్పుడు నేను దేవుని చేత తీసుకుని రాబడ్డాను, దేవుని చేత ఆజ్ఞాపించబడుతున్నాను, దేవుని చేత నియమించబడ్డాను, ఇది దేవుని నిర్ణయం ప్రకారంగా జరుగుతోంది అని మనకు అనిపించినప్పుడు, చెప్పండి సహోదరులారా, మనం ఎంత జాగ్రత్తగా సేవ చేయాలి, మనుషుల్ని ఎలా చూడాలి, ఎంత టైంని మనం రిడీమ్ చేయాలి. మీరు చిల్లర పనులు పెట్టుకుంటే కుదరదు. మాకు వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, మేము బంధువులు ఉన్నాయి, మేము టూర్కి వెళ్తున్నాం, మేము హాలిడేస్కి వెళ్తున్నాం. యూ హ్యావ్ టు సాక్రిఫైస్ దోస్ థింగ్స్. మనందరం చేయాలి, అది తప్పదు. ఎన్నెన్నో పోగొట్టుకోవాలి. I lost many such opportunities many times only for the church, only for the church, only for the believers. ఎందుకు చెప్తున్నామంటే, ఇది దేవుడిచ్చిన బాధ్యత మనకి గుర్తుంటే అసలు మనకి వేరే పనులు చేయడానికి ధైర్యం సరిపోదన్నమాట. చాలా ఇంపార్టెంట్ పైన హైకమాండ్ నుంచి వచ్చినటువంటి మాటలు ఇవి. దేవుడు అన్నాడు, ఈ 30 మంది దగ్గరికి వెళ్ళు, ఈ 50 మంది దగ్గరికి వెళ్ళు, ఈ 100 మంది దగ్గరికి వెళ్ళు, ఈ సంఘంలో పరిచర్య చెయ్యి, నేను ఇక్కడ కొంతకాలం ఉంచుతాను, సర్వదం అనగానే మనం గేరప్ అయిపోవాలి ఆ సేవకి. అది సేవ అంటే. సేవ కొరకైన మనస్సు అంటే అది, సిద్ధపాటు అంటే అది. ఆ డైరెక్షన్లోనే ప్రార్థనలు చేయాలి, ఆ డైరెక్షన్లోనే ఆలోచనలు చేయాలి, ఆ డైరెక్షన్లోనే మైండ్ని క్లారిఫై చేసుకుంటూ ఉండాలి, దేవుని సన్నిధానంలో గడుపుతూ ఉండాలి. మీరు అపొస్తలుల కార్యాల గ్రంథంలోకి వెళ్తే 3 సార్లు రాయబడింది, ఆ రాత్రి వేళ దేవుడు నాతో ఇలా చెప్పాడు. ఎంతో అందమైన సన్నివేశాలు అవి. అపొస్తలుడైన పౌలు రాత్రి వేళ ఎంత ఆలోచించేవాడో, ఎంత సమయాన్ని ఖర్చు పెట్టేవాడో, ఎంత దేవుని గురించి ఆలోచన చేసేవాడో, ఎప్పుడు చచ్చిపోతాడో తెలియదు, ఏ ప్రాంతంలో చంపుతారో తెలియదు. అమేజింగ్ మ్యాన్. వై నాట్ some of us become like that? ఎవరు ఆపారు మనల్ని? దేవుడు పిలిచుంటే he will give us grace. దేవుడు మనల్ని కానీ దర్శించుంటే he will definitely give us grace. గ్రేస్ గురించి చాలా మాట్లాడతాం మనం. పిలువబడిన పౌలును సహోదరుడైన సోస్తనేసు, బహుశా
సోస్తనేస్ అని ఆయన డిక్టేట్ చేస్తుంటే రాశాడు పత్రికలు. పౌలు గారికి బహుశా కళ్ళు అంత బాగా కనబడవని చెప్తారు. శరీరం కూడా చాలా బలహీనం అయిపోయిందని చెప్తారు. కొంచెం యాక్టివ్‌గా చక్కగా రాయడానికి ఆయన కొందరిని, దానికేదో పెద్ద తమాషా అయిన పేరు ఒకటుంది, నాకు నోటికి తిరగట్లా. ఇంగ్లీష్‌లోనే ఉంది. తమాషా అయిన పేరుందది. ఇప్పుడు అది మనకు అవసరం లేదు. అంటే లేఖికుడు అలా చెప్తే సరిపోతుంది. ఒక సెక్రటరీ. సెక్రటరీ కూడా కాదు గానీ, తనకు బదులుగా రాసేటువంటి వ్యక్తి. దానికి అండర్‌స్టాండింగ్ కావాలి. చెప్పే మాటలు అవగాహన చేసుకోవాలి. పౌలు గారి నోట్లో నుంచి మాట రాగానే దాని ఇంపాక్టు, దాని ఇన్‌పుట్టు అన్నీ కూడా అవతల వ్యక్తికి అర్థమైపోవాలి. అలాంటి వాళ్ళని ఎంచుకున్నాడు. బికాజ్ పరిశుద్ధాత్మ చెప్తున్నటువంటి ఆ లేఖలు రాయించడానికి. సో, సోస్తనేసు ఎంత ఎదిగాడంటే, కొరింథు పట్టణంలో ఉన్నాడు. మారుమనసు ముందు క్రిస్పు అని ఆయన మారుమనసు పొందాడు. ఆ క్రిస్పుని తీసేశారు బహుశా. ఆయన తొలగించగానే ఆ స్థానంలోకి సోస్తనేస్ వచ్చాడు. సోస్తనేస్ ఆ టైంలో క్రిస్పు మారుమనసు పొందినట్టుగానే సోస్తనేస్ కూడా మారుమనసు పొందాడు. ఎంత బాగా పొందాడంటే, దేవుని ఆత్మ వల్ల చివరికి పౌలు గారికి వ్యక్తిగతమైన సేవ చేసేటువంటి ఓ అసిస్టెంట్‌గా, ఓ సెక్రటరీగా, ఒక చక్కని సహాయకారిగా, అలాంటి సహాయకారుల్ని ఎంతో మందిని దేవుడు పౌలు గారికి ఇచ్చాడు. పౌలు గారు కూడా చక్కగా వాళ్ళని తీసుకొని వెళ్లి తయారు చేశాడు. ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది అపోస్టల్, మై డియర్ బ్రదర్స్, ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ది అపోస్టల్ టీచెస్ సంథింగ్ టు us about the work in the church. క్రిస్టియన్ మినిస్ట్రీ స్టేజీల మీద బయట చెప్పేదాన్ని చూడకండి. ఎవరెవరో చెప్పే వాటిని మీరు ఆలకించకండి. లుక్ ఇంటు ద వర్డ్ ఆఫ్ గాడ్. హండ్రెడ్స్ ఆఫ్ థింగ్స్ యూ విల్ గెట్ టు నో. ఎన్నో విషయాలు అర్థమవుతాయి. లెట్ యువర్ మైండ్ బి ఇంపాక్టెడ్ బై దోస్ థింగ్స్. నేను అనుకుంటాను, మనం ఈ పని చేస్తున్నప్పుడు కాబోయేటువంటి పెద్దలు, కాబోయే డీకన్స్ మన సంఘంలో ఉంటారు. ది అప్కమింగ్ యంగ్ మెన్ ఉంటారు. వాళ్ళు దీన్ని పట్టాలి, దీన్ని క్యాచ్ చేయాలి. మీరు కూడా కొంతమందిని శిష్యులుగా తయారు చేసుకోవాలి. స్పెషల్ శిష్యులుగా తయారు చేయాలి ఫర్ ద లీడర్షిప్ ఆఫ్ ద చర్చ్ ఫర్ టుమారో. లేకపోతే ఇంక వేరే స్థానాల్లో చర్చ స్టార్ట్ అవ్వాలి. ప్రభు రాకపోతే ఎక్స్పాండ్ అవ్వాలి. మన వర్క్ బాగా ఎక్స్పాండ్ అవ్వాలి. కాబట్టి ఎంత జాగ్రత్త, ఎంత శ్రద్ధ, ఎంత కమిట్మెంటు, ఎంత ఆలోచన, ఎంత ప్రార్థన, ఎంత దేవుని సన్నిధిలో కనిపెట్టడము, ఎంతగా యాక్టివ్‌గా థింక్ చేయడం జరగాలి. మీకందరికీ భార్యలున్నారు, పిల్లలున్నారు. ఐ అండర్‌స్టాండ్ థాట్. అయితే ఎవరెవరికి చేయాల్సిన చేసి మీకు కొంత త్యాగాలకు కూడా వెళ్ళాలి సహోదరులారా. యు ఆర్ కాల్డ్ ఫర్ సర్టెన్ సాక్రిఫైసెస్ అండ్ యూ మస్ట్ సాక్రిఫైస్. మీకు కొంత రెస్ట్ పోతుంది, కొన్ని హాలిడేస్ పోతాయి, కొన్ని సెలవులు పోతాయి. నన్ను అడగండి, దాని గురించి నేను చెప్తా. సెలవులు పోతాయి. అండ్ దెన్ యూ విల్ బి అబ్జార్బ్డ్ ఇంటు ద ప్రెజెన్స్ ఆఫ్ ద లార్డ్. యూ విల్ బి అబ్జార్బ్డ్ ఇంటు ద వర్క్ ఆఫ్ ద లార్డ్. అండ్ యూ విల్ బి ఫిల్డ్ విత్ ద ప్యాషన్ ఫర్ గాడ్, ప్యాషన్ ఆఫ్ ద వర్డ్, ప్యాషన్ ఫర్ పీపుల్ అండ్ ప్యాషన్ ఫర్ ద మినిస్ట్రీ. Overnight to develop avudidi. It takes a lot of time. It takes the Holy Spirit to work in each leader. And then that is how the Holy Spirit will give leaders to the church all over the world. ఎంత బాధ్యత ఉంది, ఎంత పని ఉంది మన ముందు. దేవుడు ఎంత ఆశ పెట్టుకున్నాడు మన మీద. ఆయన చిత్తం అంతా నెరవేరుతున్నదా లేదా? యేసుక్రీస్తు వారు పంపారు, మనం వెళ్తున్నామా లేదా? పని చేయమన్నారు, చేస్తున్నామా లేదా? These are very pertinent questions and they must be answered with great sincerity. రెండవ వచనం, కొరింథులోనున్న దేవుని సంఘములకు. This is not Paul's church. మనం ఎవరైనా చర్చలు స్టార్ట్ చేయడానికి మనం ఏదైనా కొంచెం పని చేసి ఉంటే మనం చాలా శ్రమ పడ్డం మాట నిజమే. మనం దానికి పునాదులు వేసి ఉంటాము, లేకపోతే దానికి కట్టుంటాము సంఘాలని. నేను కట్టిన సంఘాలు నో. దేవుని చిత్తము వలన ప్రభువైన యేసుక్రీస్తు వారి దాసుడవుగా నీకొచ్చిన కృప కొద్దీ నువ్వు చేసిన పని అది.
పౌలు గారు చెప్తున్నాడు, దేవుని సంఘం ఇది. ఇట్ ఈస్ నోబడీస్ చర్చ్. దేవుని సంఘం. అందుకనే సంఘ స్థాపకుల యొక్క ప్రస్తావన ఎంత తక్కువగా చెబితే అంత మంచిది. ఆ మధ్యలో సంఘానికి వెళ్ళాను, ఏదో పిలవమన్న యానివర్సరీకి పిలిచారు. పిలుస్తుంటే ఆ సంఘ స్థాపకుడి గురించి అదే పనిగా భజన చేస్తున్నారు. నేను చెప్పాను వాళ్ళకి, ఎందుకే మీరు ఇలా ఊరికే చెప్తారు, ఆయన పేరు ఎందుకు చెప్తారు, ఆపండి అది. ఇది దేవుని సంఘం ఇది అంటే ఇక నన్ను మళ్ళీ పిలవలేదు వాడిని. అట్లా ఉంటుంది. అందుకని ఈ మనం అలా కావద్దు సహోదరులారా. ఇది మంది కాదు. వి విల్ నెవర్ లే అవర్ హ్యాండ్స్ ఆన్ ద చర్చ్. యు సర్వ్ ద చర్చ్. సంఘానికి మీరు ఇస్తారు, మీరు పరిచర్య చేస్తారు, సంఘాన్ని మీరు అలంకరిస్తారు, సంఘం అవసరాలు తీరుస్తారు, సంఘం కోసం ఖర్చు అయిపోతారు మీరు. సంఘం కోసం ఖర్చు అయిపోతారు మీరు. 2వ కొరింథీ 12వ ఆ మాట క్లియర్ గా కనపడుతుంది. నన్ను నేనే వ్యయపరుచుకొందును. తండ్రుల కొరకు కుమారులు కాదు, కుమారుల కొరకు తండ్రులే ఆస్తి కూర్చవలెను కదా. అందుచేత నేను మీకోసం ఖర్చు పెడతాను, నేనే ఖర్చు అవుతాను అన్నాడు ఆయన. అదండి దేవుని చిత్తము వలన యేసుక్రీస్తు యొక్క అపొస్తలుడుగా పిలువబడ్డవాడు అని అంటే దట్స్ ద మీనింగ్, దట్స్ ది ఇంపాక్ట్. ఇప్పుడు ఆయన అంటున్నాడు దేవుని సంఘం. మీరు మనుషులు ఎలా చూస్తారు, వాళ్ళ గురించి ఎలా వర్ణిస్తారు, ఎలాంటి మాటలు మీరు లెట్అవుట్ చేస్తారు మన నోట్లో నుంచి? దేవుని సంఘం. ప్రియ సహోదరులారా, సహోదరులారా, నాయకులు అలా పెట్టండి. మిమ్మల్ని మీరు ఎలా చూసుకుంటారు? నన్ను నేను ఎలా చూసుకుంటాను? నా చుట్టుపక్కల ఉండే సహోదరులను సహోదరులను నేను ఎలా చూస్తాను? వాళ్ళని చూస్తే నాకు కలిగే భావన ఏంటి? ఎంత విలువ ఉంటుంది నా కళ్ళల్లో వాళ్ళంటే? అసలు చూడండి, ఈ విషయాలు మన గుండెల్లో నాటుకుంటే the way you look at people, the way you serve and minister in the church will drastically change. Drastically change. ఇక్కడ ఆయన అంటున్నాడు ఆ సంఘానికి, కొరింథీలో ఉన్న దేవుని సంఘానికి, అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడి, sanctified in the Lord Jesus Christ. యేసు ప్రభు వారిలో వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. వాట్ ఏ స్టేట్మెంట్ అంటే ఇది. ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధపరచబడిన వాడు. ఆ తర్వాత ఒక మాట ఉంది, పరిశుద్ధముగా ఉండుటకు పిలువబడిన వారు. యాక్చువల్ ట్రాన్స్లేషన్ లో అది కాదు, కాల్డ్ సెయింట్స్, అది కరెక్ట్ మాట. కాల్డ్ యాజ్ సెయింట్స్ అంటే పరిశుద్ధులు అని పేరుతోటి చలామణి అవుతున్నవారు. సెయింట్ అంటే మనందరి పేర్ల ముందు సెయింట్ అని పెట్టుకోవచ్చు అన్నమాట. నిజం, అది తప్పులేదు దానిలో. అయితే మనకే నమ్మటానికి కష్టంగా ఉంది, ఇంకొకటి చెప్పడానికి ఇంకా కష్టంగా ఉంది, ఇంకొకరిని సెయింట్ గా చూడటం అసలు ఇంపాసిబుల్ గా ఉంది. ఎంత వెనక్కి జారిపోయామో. క్రొత్త నిబంధన సంఘం యొక్క క్రమంలో నుండి మనం ఎంత వెనక్కి జారిపోకపోతే ఈ దుర్భిక్షం మనకు పడుతుంది. సంఘాన్ని ఎలా చూస్తాం మనం? sanctified in the Lord Jesus Christ. Perfect. Positionally perfect. అయితే ఇప్పుడు ఈ పత్రిక అంతా కూడా వాళ్ళ ప్రాక్టికల్ పర్ఫెక్షన్ కోసం ప్రయాసపడుతున్నాడు. వీఆర్ ఆల్ పొజిషనల్లీ పర్ఫెక్ట్, పొజిషనల్లీ రైచస్, పొజిషనల్లీ హోలీ. ఈ మాటలు గుర్తుపెట్టుకోండి. వీఆర్ పొజిషనల్లీ హోలీ. పొజిషన్లో ఎక్కడ కూర్చున్నాం మనం? యేసుక్రీస్తుతో కూడా కూర్చుండబెట్టెను. రాబో యుగములలో తన కృపా మహదైశ్వర్యాన్ని మన పట్ల చూపించడానికి దేవుడు ఎంతో ప్లాన్ కలిగి ఉన్నాడు. ఎఫెసీ 1, ఇందాక చెప్పింది ఎఫెసీ 2. సంఘాన్ని గురించి ఆలోచించేటప్పుడు ఏదో చిన్న బైబిల్ స్టడీ, ఏదో ప్రార్థన మీటింగు, ఏదో విజిటింగు, లేకపోతే ఏదో కలుసుకోవటం, సహోదరులతో మాట్లాడడం, సహోదరులతో మాట్లాడడం, చిన్న మీటింగ్. సహోదరులారా, ఇది కాదు. దిస్ ఇస్ మచ్ మోర్ దాన్ దాట్. బిబ్లికల్ గా చూడండి సంఘాన్ని, స్క్రిప్చర్స్ లో నుంచి చూడండి. పెద్దలే కాదు, నాయకులే కాదు, నాలాంటి వాళ్ళు, నీలాంటి వాళ్ళు కూడా మనం సంఘాన్ని అలా చూడగలగాలి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటాం. మనం అందరం కలిసి క్రీస్తు యొక్క సంఘాన్ని అందంగా అలంకరిస్తాం. సమాజంలో, సంఘంలో ఒక సాక్ష్యంగా ఉండడానికి మనం అందరం కాంట్రిబ్యూట్ చేస్తాం.
లోకానికి ఒక ఆశీర్వాదంగా మారుతాం. యేసు ప్రభు అంటే ఎవరో వాళ్ళకి చెప్పేటువంటి సంఘంగా మనం మారుతాం. సువార్త అంటే ఏమిటో మన ద్వారా బయటికి పెడుతుంది. 2 మాటలు అన్నాడండి. యేసుక్రీస్తులో పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడినవాళ్ళు. ఒక విశ్వాసికి ఇంతకంటే మంచి డెఫినేషన్ ఉంటుందా? ఇంతకంటే మంచి డెఫినేషన్ ఉంటుందా? ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి వస్తే సుమారు 91 కనెక్షన్స్ ఉన్నాయి ప్రస్తుతానికి, వాళ్ళు వింటున్నారు. మీలో ఎవరైనా ఇంకా యేసు ప్రభును స్వంత రక్షకుడుగా అంగీకరించకుండా ఉండుంటే ఆ ప్రభు దగ్గరికి రండి. ప్రభువా, పాపిని, నన్ను క్షమించు ప్రభువా, నువ్వు నాకు దేవుడుగా ఇంకా అవ్వలేదు, ప్రభువుగా అవ్వలేదు, నా హృదయంలో నువ్వు లేవు, నిన్ను ఆహ్వానించలేదు నేను అని మీరు ప్రభువును పిలిస్తే, మీరు మోకాళ్ళ మీదకి వెళ్ళి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా అని పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తే, యు నో వాట్ హ్యాపెన్స్? ఏం జరుగుతుందో తెలుసా? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడతారు. ప్రభు తన రక్తంలో కడుగుతాడు. వచ్చేసారి ఇంకొంచెం లోతుగా చూద్దాం దాని గురించి. ప్రభు పరిశుద్ధపరుస్తాడు. సంఘంలో ఉండే వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు. అందుకని కొందరు దైవజనులు, మరి ఇండియాలో కూడా కొంతమంది పెద్దలైన వారు చాలా మంది గతించిపోయారు, వాళ్ళు మాట్లాడేటప్పుడు అక్కడ ఉండే పరిశుద్ధులు ఎలా ఉన్నారు, ఇక్కడ ఉండే పరిశుద్ధులు ఎలా, అట్లా మాట్లాడుకునేవాళ్ళు. వాళ్ళు దే ఆర్ టాకింగ్ స్క్రిప్చరల్లీ, దే ఆర్ టాకింగ్ బిబ్లికలీ. మనం కూడా మన భాష అలా మార్చుకునే కొద్దీ అవతల వచ్చే వ్యక్తి ఫలానా పేరుతో ఉండే వ్యక్తి కాదు. ఈజ్ ఎ సెయింట్, ఈజ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్, ఈజ్ ఎ ప్రాపర్టీ ఆఫ్ గాడ్. దేవుడు ఎంతో విలువైన తన కుమారుని రక్తంలో కడిగి పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధపరిచిన తర్వాత ఏం జరిగింది? పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడ్డారు. పొజిషనల్లీ హోలీ, యు ఆర్ రిక్వైర్డ్ టు ప్రాక్టికలీ హోలీ. You have been made positionally holy, positionally righteous. Now you are expected to live righteously practically. దైనందిన జీవితంలో ఆ నీతి, ఆ పరిశుద్ధత, ఆ శక్తి, దేవుడు నీలో చేసిన ఆ కార్యము ప్రతిఫలించాలి, ప్రతిబింబించాలి. లోకంలో వాళ్ళు, మీ బంధువులు కావచ్చు, నీ ఉద్యోగ దగ్గర కావచ్చు, నీ ఇరుగు పొరుగు కావచ్చు, షాపులో వాళ్ళు కావచ్చు, నీ ఫ్లాట్స్ లో వాళ్ళు కావచ్చు, దే మస్ట్ సీ యూ యాజ్ సంబడి హూ ఇస్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ దోస్ పీపుల్ హూ ఆర్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఉండే వాళ్ళకంటే నువ్వు చాలా వ్యత్యాసం కలిగి ఉన్నావని వాళ్ళందరికీ అర్థం అవ్వాలి. యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడినవాడు ప్రతి పాపం నుండి, ప్రతి అపవిత్రత నుండి, ప్రతి కుళ్ళు నుండి. ముఖ్యంగా కొరింథీలో ఉండే వాళ్ళ గురించి మాటలు మాట్లాడుతున్నాడంటే, ఆ కొండ మీద, కొండ కింద, చుట్టుపక్కల అంతా దరిద్రంలో ఉన్నారు మనుషులు, వ్యభిచారంలో ఉన్నారు, ఫార్నికేషన్ లో ఉన్నారు. ఆ ఫార్నికేషన్ అనేటువంటి పదంలో నుంచే పోర్నియో అనే పదం వచ్చింది, దానిలో నుంచే పోర్నోగ్రఫీ అనే పదం కూడా వచ్చింది. ఈ తుచ్చమైనటువంటి, దుర్మార్గమైన, నీచమైన, చూడటానికి అందమైన స్త్రీలు పురుషులు కనబడతారు కానీ వాళ్ళ లోపల వెనకాల వికృతం ఉందన్నమాట. చండాలమైనవి ఉన్నాయన్నమాట. సిగ్గుకరమైన సంగతులు, అవమానకరమైన కార్యాలు, తమ శరీరాలను తామే పాడు చేసుకునేటువంటి జీవితంలో నుంచి వచ్చారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు అంటున్నాడు, ఇప్పుడు వాళ్ళ కాంటెక్స్ట్ లో ఎంత మీనింగ్ఫుల్ ఇది. ఆ బ్యాక్గ్రౌండ్ లో నుంచి ఈ సంఘాన్ని తీసుకొచ్చినప్పుడు ఎంత మీనింగ్ఫుల్ గా ఉండదు చూడండి. ఈవేళ మనల్ని పిలిచినా అంతే. దౌర్భాగ్యమైన, దుర్మార్గమైన సంస్కృతి, దీని గురించి ఎక్కువ మాట్లాడతాను వచ్చేసారి. సంస్కృతి, కల్చర్, అలవాట్లు, మర్యాదలు, ఆచారాలు, విగ్రహాలు, విగ్రహ సంబంధమైనటువంటి తమాషాల్లో నుంచి పరిశుద్ధపరచబడ్డారు. ఎంత గొప్ప సంగతి. ఒకసారి మిమ్మల్ని మీరు చూసుకోండి. సాంక్టిఫైడ్ ఇన్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడినటువంటి మనం ఎంత థ్యాంక్ఫుల్ గా ఉండాలి, ఎంత ఆరాధించాలి, ఎంత ప్రార్థన చేయాలండి. మీరు ప్రార్థన చేయట్లేదన్నా, మీరు ఆరాధన చేయట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? యు హావ్ ఫర్గాటన్ దట్ యు ఆర్ సాంక్టిఫైడ్ బై ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యు థింక్ దట్ ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఓ బిలీవర్.
మా బాధలు మాకున్నాయి, మా కష్టాలు మాకున్నాయి, మా నొప్పులు మాకున్నాయి, మాకు ఇబ్బందులు మాకున్నాయి. మాకు అది జరగలేదు, ఇది జరగలేదు, దానికోసం చూస్తున్నాం, దీనికోసం చూస్తున్నాం, ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నాం, దాని చుట్టూ తిరుగుతున్నాం. సహోదరులారా, సో వాట్? అవన్నీ అందరికీ ఉంటాయండి. యూ ఆర్ నాట్ గోయింగ్ టు బి హియర్ ఫర్ లాంగ్. ఎక్కువ కాలం ఉండకపోవచ్చు. ఏదో కారణంతో మనం చనిపోవచ్చు. ఆర్ యూ రెడీ ఫర్ యువర్ ఫ్యూచర్? మన ఫ్యూచర్ గురించి ఇంకా లోతుగా వచ్చేసారి ఆలోచన చేద్దాము. మన టైం అయిపోయింది. ఇక్కడితో మనం ఆపేసేద్దాం. పౌలు గారు ఎంత ఉత్సాహంతో, ఎంత చక్కటి మాటలు వాడి, యేసు క్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారు. పౌలు ఏమన్నాడంటే, నన్ను పిలిచాడు దేవుడు అన్నాడు. ఇప్పుడు అంటున్నాడు, మిమ్మల్ని నన్ను కూడా పిలిచాడు. అందరికీ ఆ కాల్ ఉంది. ఏమిటి కాలు? ఆయనకి అపోస్తలుడిగా కాలుంది. ఆయనకి మనందరికీ కూడా పరిశుద్ధులుగా ఉండండి. మనల్ని నమ్మాడండి ప్రభు. మనల్ని నమ్మాడు. పరిశుద్ధులుగా ఉంటామని నమ్మాడు ప్రభు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. 2020 ఎలా గడిచింది? అంతకుముందు సంవత్సరాలు ఎలా గడిచాయి? ఈ సంవత్సరం నీ దేవునికి ఏమిస్తావు? ఈ ఈ ఈ ఈ సంవత్సరం నీ దేవుని కొరకు ఎలా బతుకుతావు? ఆ ఆలోచనతో ఈ వారమంతా ఆలోచన చేయండి. వచ్చేసారి ప్రభు చిత్తంలో మరికొంచెం దూరం దేవుని యొక్క వాక్యంలోకి మనం వెళ్దాం. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన గొప్ప తండ్రి, మీరు మాకిచ్చిన సమయాన్ని బట్టి ఎంతో స్తుతిస్తున్నాం. 1వ కొరింథీ పత్రికలో పౌలు గారు రాసినటువంటి లేఖలో ఉన్నటువంటి మాటల్లో ఉన్నటువంటి గాంభీర్యాన్ని బట్టి మిమ్మల్ని ఎంతో స్తుతిస్తున్నాం. మేము నాయకులం కావచ్చు, మామూలు సంఘ సభ్యులం కావచ్చు, మేమందరం మీ చేత పరిశుద్ధపరచబడిన వాళ్ళం, పరిశుద్ధులుగా ఉన్నట్టుకు పిలువబడిన వాళ్ళం. మాలో కొందరు మీ చేత పిలువబడ్డారు నాయకులుగా ఉండడానికి, సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి, తమను తాము ఖర్చు చేసుకోవడానికి, లోకంలో మిగతా వాళ్ళ వలె కాకుండా ఎన్నో త్యాగాలతో జీవించడానికి పిలువబడ్డారు. ఈ పిలుపులు మాకు అర్థం కావడానికి సహాయం చేయండి. ఆలోచించడానికి, మీ సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుని ఆత్మ చేత బోధించబడ్డానికి సహాయం చేయండి. సంఘాన్ని మీరు పోషించమని, ఆదరించమని, ఒక నూతనమైన డైమెన్షన్లోకి, నూతనమైన లెవెల్ ఆఫ్ స్పిరిచువాలిటీలోకి మమ్మల్ని సంవత్సరం తీసుకుని వెళ్ళాలని మీ చేతులకు అప్పగించుకుని చేసిన మేలు కొరకై స్తుతిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో ఉండి మనను నడిపించును గాక. ఆమేన్.